బెల్లంలో తన పరిచర్య జరిగించిన తాను నజరేయుడైన యేసు. చప్పట్లు పెట్టాలా? చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టు. యెరూషలేము యేసు అనలే, యెరికో యేసు అనలే, గలిలయ యేసు అనలే, బేతనియ యేసు అనలే. నజరేతు వదిలిపెట్టి ఎన్ని పట్టణాలు తిరిగినా చివరికి వెండి బంగారములు మా దగ్గర లేవు గాని నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టండి అంత గట్టిగా. మేము ఉద్రేకంతో ఇది ఎల్పి స్టేడియంలో పెట్టాలనుకుంటే రారు ప్రజలు. హల్లెలూయా. ఉద్రేకంతో ఎక్కడలో పెట్టాలనుకుంటే రారు ప్రజలు. ఎన్ని అడ్వర్టైజులు చేసినా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత పరిగెత్తినా రారు. చప్పట్లు కొట్టాను. అడుగు పెడతాం. బసవపున్నయ్య స్టేడియంలో అడుగు పెడతాం. ఆ ఉద్రేకంతో ఫలితాలను చూసి ప్రజలు ఎక్కడికైనా రాగలుగుతారు. ఈ బెల్లం పెళ్లిలోనే ఇంత జనం వస్తే పట్టణంలో పడితే స్టేడియంలు పాకెళ్తాయని మేము బయలుదేరినామంటే ఒక్క దోమ కూడా రా. ఈ ప్రార్థనా కాలం బెల్లం పెళ్లికే. చప్పట్లో కమ్ ఆన్ ఎవ్రీబడీ. భూమి పునాదులు పడకములపై ఈ ప్రార్థనా కాలం బెల్లం పెళ్లికే. చేతులు పైకెత్తి చెప్పండి. గలిలయలో అడుగు పెట్టినా, బేతేలియాలో అడుగు పెట్టినా, యెరికోలో అడుగు పెట్టినా నజరేయుడైన యేసు. రైల్వే స్టేషన్ క్లోజ్ అయినా, బస్ డిపోలు క్లోజ్ అయినా ప్రభు ఈ ప్రార్థనా కాలానికి ఇక్కడికి ప్రజలను నడిపిస్తారు. చేతుల పైకెత్తి చప్పట్లో. బికాస్ ఈ ప్రార్థనా కాలం బెల్లం పెళ్లికే. చప్పట్లు కొట్టండి. రవాణా సందరాల. ఎందుకంటే నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ శాపాన్ని తొలగించడానికి, నీ దుఃఖ దినము సమాప్తం చేయడానికి, నీవు ఎవరో బలవంతం చేయడం ద్వారా వచ్చిన ఒక డ్యూటీ వాయిస్ వచ్చిన, ముంబై నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన, కేరళ నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చిన, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినావంటే పాస్టర్ ప్రవీణ్ ని కాదు కలవటానికి, నువ్వు ప్రార్థనా కాలంలో అడుగుపెట్టి. చేతులు పైకెత్తి చెప్పట్లో. కుంటివాడిని లేపిన నా నజరేయుడైన యేసు బ్రతికే ఉన్నాడు. ఒక దినం రాబోతుంది, తెలంగాణ రాష్ట్రం బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ ని జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, స్విట్జర్లాండ్, దుబాయ్ ప్రజలు బెల్లం పెళ్లికి వస్తారు. కాలం ప్రార్థన కాలం.
చప్పట్లో. ఈరోజు ఏదో జరగబోతున్నది, ఇంతైన కార్యం జరగదు. ఎవ్రీబడి చప్పట్లో. పెళ్లి యేసు. నీవు ఎవరు? నేను నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టేనంత గట్టిగా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ప్రవచనం. ఒక దినం రాబోతుంది.